నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వందపడకల ప్రధాన ఆసుపత్రిలో సిటీ స్కాన్ యంత్రం ఏర్పాటు ఇక జిల్లా ప్రజల ఆకాంక్ష అని భూపాలపల్లి జిల్లా శాసనసభ్యులు గండ్రా సత్యనారాయణరావు అన్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో 3.40 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అధునాతన సిటీ స్కాన్ యంత్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన జిల్లాతో పాటు పొరుగున ఉన్న సిరంచాతం నుండి కూడా ప్రజలు వైద్య సేవల కోసం ఇక్కడికి వస్తున్నారని, ఏదైనా ప్రమాదం జరిగితే ప్రజలు వైద్య సేవలకు సుదూర ప్రాంతాలకు సిటీ స్కాన్ సేవలకు వెళ్లాల్సి వచ్చేదని తెలిపారు. ఇప్పటి వరకు సిటీ స్కాన్ పరీక్షల కోసం ప్రజలు వరంగల్, హైదరాబాద్కు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ అవసరం పూర్తిగా తీరిందని అన్నారు. ఇక జిల్లా ఆసుపత్రిలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. ఆసుపత్రిలో ఇప్పటికే వెంటిలేటర్లు, సిటీ స్కాన్ యంత్రము ఏర్పాటు చేస్తామని, త్వరలో ఎంఆర్ఐ యంత్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రికి 203 పోస్టులు మంజూరు చేయించామని, అవసరమైన వైద్య సిబ్బంది ఇక నియామకానికి కూడా కృషి చేస్తున్నామన్నారు. గతంలో నెలకు 50 నుండి 100 వరకు మాత్రమే ప్రసవాలు జరిగేవని, నేడు అవి 800 వరకు పెరిగాయని తెలిపారు. అన్ని విభాగాల్లో ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నారని, ఇంకా అవసరమైన వైద్యుల నియామకానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ఈసీఐఎల్ ఇక సిఎస్ఆర్ నిధులతో సిమెన్స్ సంస్థ ద్వారా అత్యాధునిక సిటీ స్కాన్ యంత్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇకపై ప్రజలు స్కానింగ్ సేవల కోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లా ఆసుపత్రిలోనే నాణ్యమైన సేవలు పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేందర్ ప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిధుల ద్వారా ఈసీఐఎల్ కంపెనీ సిఎస్ఆర్ ద్వారా మనకు హ్యాండ్ ఓవర్ చేసి ఈరోజు మన ఎమ్మెల్యే గారి ద్వారా మనం ఇనాగ్రేట్ చేసాం. సో సిటీ స్కాన్ యాక్చువల్లీ మన జిల్లా భూపాలపల్లి జిల్లాలో చాలా అవసరం ఉంది. సో అది ఇక్కడ అందరు మన హాస్పిటల్లో ఇది ఇప్పుడే వచ్చింది. సో ఇది పబ్లిక్ ఆల్ సిటిజన్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మనం మోస్ట్లీ ప్రైవేట్లో వెళ్తున్నారు ఆర్ వరంగల్లో వెళ్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మనం ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ కూడా రావచ్చు, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో అది అందరికీ నేను హాస్పిటల్ స్టాఫ్కి అందరికీ జస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాను దట్ ఈ ఫెసిలిటీస్కు కూడా మనం ఇది అడ్వాన్స్ మెషిన్. సో మనం ఇది ఎవరైనా మనం ఇప్పుడే రిక్రూట్మెంట్ కూడా చేస్తాం ఫర్ మెషిన్ కోసం ఉంది. ఈ హాస్పిటల్లో వచ్చి వందలాది మంది అడ్మిట్ అవుతున్నారు. సిటీ స్కానింగ్ లేకపోవడం వల్ల రోగ నిర్ధారణ చేయలేక ఎంజిఎం కానీ ఇతర హాస్పిటల్స్ కూడా ఆ పేషెంట్లను పంపించే పరిస్థితి ఉండే. ఈ రోజు నుంచి సిటీ స్కానింగ్ మిషన్ ద్వారా ఏదైతే రోగ నిర్ధారణ చేసి తగు ట్రీట్మెంట్ చేసుకునే వీలు కల్పించే విధంగా ఈరోజు మరి 3,40,00,000 రూపాయలతో సిఎస్ఆర్ నిధుల నుంచి ఈ హాస్పిటల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నేను ఈ జిల్లా ప్రజల తరఫున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఇది మనకు వెంటిలేటర్స్ వచ్చాయి, సిటీ స్కానింగ్ కూడా ఏర్పడ్డది. ఇంకో ఎంఆర్ఐ లేకపోవడం వల్ల జిల్లా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 203 పోస్టులను తీసుకొచ్చి ఇక్కడ అన్ని రకాల టెస్టులు చేసే విధంగా ఎక్విప్మెంట్స్ను కూడా తీసుకొచ్చి ఈ యొక్క వెంటిలేటర్స్ కానీ ఈరోజు సిటీ స్కానింగ్ ఏర్పాటు చేసుకొని, గతంలో మనకు డెలివరీస్ 50-30 అయ్యేది, ఈరోజు 600-800 పెరిగిపోయింది. ఈ యొక్క సర్జరీస్ కూడా అవుతున్నాయి. జనరల్ ఫిజిషియన్స్, సర్జన్స్, డాక్టర్లు కూడా మంచి ఇంట్రెస్ట్గా పనిచేస్తున్నారు. వీళ్ళు ఈ హాస్పిటల్ రవాణా పెరగడం వల్ల ఇంకా ఎంఆర్ఐ మిషన్ కూడా అవసరం ఉంది. నేను గౌరవ కలెక్టర్ గారికి కోరుతున్నాం, మనం ఏదైనా సిఎస్ఆర్ నిధుల నుంచి కానీ, మరి సింగరేణి ద్వారా కానీ, ఇంకా హెచ్డిఎఫ్సి ద్వారా కానీ, ఎనీ గ్రాంట్స్ ద్వారా ఈరోజు మనము ఇక్కడ ఎంఆర్ఐని ఏర్పాటు చేసి ఇంకా తగిన సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను కూడా ఏర్పాటు చేసేటువంటి దిశలో గౌరవ ముఖ్యమంత్రి గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర
ఉద్యోగ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అన్నారు. టాస్క్ ఆధ్వర్యంలో టెలి పర్ఫార్మెన్స్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలను ములుగు జిల్లా యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ టాస్క్ కేంద్రం ఆధ్వర్యంలో టెలి పర్ఫార్మెన్స్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలను 2024-2025 సంవత్సరంలో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన యువత అర్హులని తెలిపారు. ఈ కంపెనీ ద్వారా సుమారు 100 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని ఆసక్తి గల యువత 9618449360 నెంబర్ ద్వారా లేదా పోస్టర్లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు 1/12/2025 తేదీన ములుగు రీజనల్ సెంటర్ నందు సెలక్షన్ నిర్వహింపబడుతుందని, ఎంపికైన అభ్యర్థులకు 9 రోజుల పాటు శిక్షణ అందించబడుతోందని, అనంతరం ఇక టెలి పర్ఫార్మెన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ నందు 20,000 రూపాయల వరకు వేతనంతో ఉద్యోగ అవకాశం కల్పింపబడుతుందని, ఇక ములుగు జిల్లా యువత ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ ప్రకటనలో పేర్కొన్నారు. టెలి పర్ఫార్మెన్స్ అనే కంపెనీ మన టాస్క్ సంస్థ ద్వారా దాదాపు 100 మెంబర్స్కి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఎవరైనా 2024 అండ్ 25లో ఏ డిగ్రీలో అయినా వాళ్ళు పాస్ అయి ఉంటే వాళ్ళు నెక్స్ట్ మనం చూపించే నంబర్కి వాళ్ళు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళందరికీ ఒక 9 డేస్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్తో పాటు లాస్ట్లో ఒక టెస్ట్ ఉంటుంది. ఎవరెవరైతే టెస్ట్ పాస్ అవుతారో వాళ్ళందరికీ జాబ్లు ఇవ్వబడతాయి. దాదాపు సాలరీ 20,000 వరకు ఉంటుంది. హైదరాబాద్లో జాబ్ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ యువత అందరూ ఈ ఆపర్చునిటీని సద్వినియోగం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మదనపల్లి జిల్లాతో పాటు పీలేరు రెవెన్యూ డివిజన్ చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు కూటమి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని 4 రోడ్ల కూడలిలో బాణసంచాలు పేల్చి చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నికల్లో మదనపల్లి పీలేరు నియోజకవర్గ ప్రజలకు అనుకూలంగా ఇచ్చిన హామీలు నెరవేర్చారని అన్నారు. మదనపల్లి జిల్లా పీలేరు రెవెన్యూ డివిజన్ కోసం పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మదనపల్లి, తమ్మల్లపల్లి పీలేరు నియోజకవర్గాల్లో ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేసి అసెంబ్లీలో సైతం తన బాణిని వినిపించారని, అహర్నిశలు ఆయన చేసిన కృషి ఫలించిందని వారు పేర్కొన్నారు. మదనపల్లి జిల్లాగా పీలేరును సబ్ డివిజన్గా ప్రకటించి నోటిఫికేషన్ జారీ చేయడం చాలా హర్షణీయం. ఈ సందర్భంగా మదనపల్లి జిల్లా ప్రజల తరఫున, పీలేరు సబ్ డివిజన్ ప్రజల తరఫున, పీలేరు నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా ఈ మదనపల్లి జిల్లా కళ సహకారం కావడానికి, పీలేరు డివిజన్ సబ్ డివిజన్ కళ సహకారం కావడానికి అభివృద్ధిలో కృషి చేసిన పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ గారికి ప్రజలందరి తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు చేసుకుంటూ ఈరోజు మదనపల్లి జిల్లా ప్రజల చిరకాల వంచ నెరవేరిన సందర్భంగా తెలుగుదేశం కుటుంబ శ్రేణులందరూ తెలుగుదేశం మన పీలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మనకు ప్రజలందరికీ మదనపల్లి జిల్లా చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఈరోజు మదనపల్లి జిల్లాగాను మరియు పీలేరు రెవెన్యూ డివిజన్గాను ప్రకటించడం వల్ల ఈ పీలేరు నియోజకవర్గం తరఫున జనసేన మరియు టీడీపీ, బీజేపీ కూటమి నాయకుల తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఇక్కడ పీలేరు 4 కూడల మధ్యలో మేము రెవెన్యూ డివిజన్ సందర్భంగా మేము ఉత్సవాలు జరుపుకుంటున్నాం. జై. కర్నూలు జిల్లా మంత్రాలయం కౌతాల మండలం ఇక నదిచాగి గ్రామంలో ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి రైతులకు అండగా ఉందామని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి, మండల అధ్యక్షులు సురేష్ నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం నదిచాగి గ్రామంలో అన్నదాత సుఖీభవ విజయోత్సవం ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి అన్నదాత సుఖీభవ కరపత్రాలను అందజేసి ఈ పథకానికి ప్రయోజనాలను తెలిపారు. ఎన్నికల హామీ మేరకు ఏడాదికి 20,000 రూపాయలు ఇచ్చే వాగ్దానంలో భాగంగా 2 విడతల్లో 14,000 ఇప్పటికే అందించామని పేర్కొన్నారు. రసాయన మందుల అధిక వాడకాన్ని తగ్గించి సేంద్రియ సాగు వైపు అడుగులు వేయాలని రైతులను కోరారు. రైతుల ఇళ్లలో కనిపించిన సంతోషమే కూటమి ప్రభుత్వానికి అసలు బలమని ఆనందం వ్యక్తం చేశారు. రైతు సంక్షేమాన్ని ప్రథమ ప్రాధాన్యంగా ఉంచిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటు ఉన్న అన్నదాతల సంక్షేమానికి ఒక అడుగు కూడా వెనక్కి వేయకుండా ముందుకు సాగుతున్నా అన్నారు. ఇక గ్రామస్థాయి సమస్యలు, ధరలు, సాగు, సబ్సిడీలు,
సీడ్ నాణ్యత ఇవన్నింటిపై చర్యలకు ప్రత్యేక మానిటరింగ్ ప్రభుత్వం చేపడుతుందని అన్నారు. ఇక తుంగభద్ర బోర్డు చైర్మన్ టిప్పు సుల్తాన్, సొసైటీ చైర్మన్ వెంకటపతిరాజు, బోయమారెప్ప, యువ నాయకులు రాజారెడ్డి, సీనియర్ నాయకులు అడివప్ప గౌడ్, అలాగే పట్టాభి, రామలింగ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం పడిన వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ పడేది కాదు. మన లోకేష్ బాబు గారు ఎప్పుడైతే ఫస్ట్ బటన్ నొక్కేమో దాదాపు అందరికి పడింది. మళ్ళా ఎవరైనా మిస్ అయితే మన గ్రామ సచివాలయాల్లో మన యొక్క ఆధార్ కార్డు అయితేనేమి, ఇంకొకటి మన స్కూల్లో చదువుకున్నటువంటి సర్టిఫికేట్, ఇవన్నీ మనం సచివాలయంలో సబ్మిట్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ వాళ్ళకు కూడా డబ్బులు పడడం జరిగింది. ఈ రైతులు కూడా డబ్బులు వేస్తే సరిపోదు, ఖచ్చితంగా రైతుల దగ్గరికి పోయి రైతుల సమస్యలు ఏంటో తెలుసుకొని, ఇందాక ప్రకృతి వ్యవసాయం అయితేనేమి మన దగ్గర పండ్ల తోటలు పెంచటం లేదు. ఆ పండ్ల తోటలు కూడా ఒకసారి కర్నూలు జిల్లా నియోజకవర్గం కేంద్రమైన పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు క్యాంపు కార్యాలయంలో మంగళవారం అయ్యప్ప స్వామి మహాపడిపూజ నిర్వహించారు. ఇక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహాపడిపూజ రంగురంగుల పుష్పాలు, అలంకరణలు, దీపాలతో ప్రకాశించే మండపం, దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలు కలిసిన ప్రాంగణం మొత్తం దివ్యానుభూతిని భక్తులలో కలిగించింది. అనంతరం 10 నెట్టంబడిపై దీపాల ప్రమిదలను హరికృష్ణ గౌడ్ వెలిగించారు. అలాగే ఈ మహాపడిపూజలో పత్తికొండలోని అయ్యప్ప, శివయ్య, భవానీ మాలాధారుల స్వాములు మరియు కూటమి పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు భారీగా తరలివచ్చి పూజలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఖమ్మంలో తూనికలు, కొలతలు అధికారులు పలు షాపులలో తనిఖీలు చేపట్టారు. మార్కాపురం లీగల్ మెట్రోపాలిటన్ అధికారి షేక్ జావీద్ అహ్మద్ వారి బృందంతో ఇక షాపులు, తూనికల, కొలతలపై పలు షాపులలో తనిఖీలు నిర్వహించారు. అయితే తూనికలు, కొలతల అధికారి వచ్చినారని సమాచారం అందుకున్న వ్యాపారస్తులు అంతా షాపులు మూసివేసి పరారయ్యారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఇతర అధికారులకు పెను ప్రభావం తృప్తిలో తప్పింది. ఇక వేములవాడలో గృహ నిర్మాణ పథకం కింద నిర్మిస్తున్న ఇళ్లను సందర్శించడానికి వారు వెళ్లారు. ఇక వేములవాడ మున్సిపల్ పరిధిలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తనిఖీ చేస్తుండగా బేస్మెంట్ కూలిపోయింది. ఇక సహాయకులు, అధికారులు వెంటనే స్పందించి ఎమ్మెల్యే కింద పడకుండా పట్టుకున్నారు. ఈ ఘటనపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి ఈ బేస్మెంట్ కూలడమే నిదర్శనమని బీఆర్ఎస్ ఆరోపించింది. బీఆర్ఎస్ విమర్శలపై ఆది శ్రీనివాస్ సైతం స్పందించారు. ఇక బీఆర్ఎస్ హయాంలో ఆమోదింపబడిన కాంట్రాక్టర్ ఈ ఇంటిని నిర్మించారని ఆది శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో అన్ని నాసిరకపు వాసులే జరిగాయనడానికి ఇదే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. బేస్మెంట్ మీద నిలబడిన వెంటనే అది కూలిపోయిందని తెలిపారు. ఇక బీఆర్ఎస్ హయాంలో అడ్డదారిలో డబ్బులు దోచుకోవడానికి, కమిషన్లు పొందడానికి నాణ్యత లేని పనులు చేశారని ఆరోపించారు. మార్కాపురం జిల్లా అయిన సందర్భంగా 9వ బ్లాక్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు టపాసులు, కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు, నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలికల ఉన్నత పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ పఠాన్ నాగూర్, శేఖర్ నాయుడు, ఆంజనేయులు, బాలాజీ, శివ, షఫీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన గవర్నమెంట్ దగ్గర
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని మారుతి నగర్ కాలనీలో ఇక నెనావత్ లక్ష్మణ్ అనే వ్యక్తి తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించాడని అచ్చంపేట ఎస్ఐ సద్దాం తెలిపారు. మృతుడికి భార్య, 2 పిల్లలు ఉన్నారు. మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. నమస్కారం, నేను అచ్చంపేట ఎస్ఐ కె సద్దాం. ఈరోజు మధ్యాహ్నం సమయంలో అచ్చంపేటలో గత సంవత్సర కాలం నుంచి మధురానగర్ కాలనీలో నివసించే నేనావత్ లక్ష్మణ్ 38 సంవత్సరాల వయసు అనే వ్యక్తి వాళ్ళ ఇంట్లో బెడ్ మీద మరణించి ఉండడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ మృతి పట్ల అనుమానం వ్యక్తం చేశారు. ఆ కేసు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలను అందజేసే కార్యక్రమంలో కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొని మహిళా సంఘాలకు చెక్కులు అందజేశారు. కల్వకుర్తి, వెల్దండి మండలాలకు కలిపి 1186 సంఘాలకు 1,27,00,000 చెక్కులు స్వయం సహాయక సంఘాలకు అందజేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 3,50,000 మహిళా సంఘాలకు 304 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి బ్యాంకు ఖాతాలతో జమ చేసి వడ్డీ లేని రుణాలు అందజేయడానికి నిర్ణయం తీసుకున్నారని చెబుతూ కల్వకుర్తి, వెల్దండి మండలాల 1186 సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందజేసినందుకు ఆనందంగా ఉందని చెప్పారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. వడ్డీ లేని రుణాలు ఇవ్వడం వల్ల మహిళల్లో ఒక నమ్మకం, ధైర్యం వచ్చిందని అన్నారు. అందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి వారికి 11,186 సంఘాలు ఇక్కడ ఉంటే దాంట్లో 1,27,00,000 రూపాయలు వెల్దండ కల్వకుర్తికి సంబంధించి మరి ఈరోజు వాళ్ళకు ఆ బ్యాంక్స్లో డిపాజిట్ అవుతూ ఉంది. అంటే వీళ్ళు వడ్డీ లేకుండా మళ్ళీ ఎంతైతే అప్పు తీసుకుంటారో ఆ అప్పు మాత్రమే ఉంటుంది మహిళలకు. మరి ఇక్కడ చాలా బ్రహ్మాండంగా తీసుకుంటున్నారు. గతంలో కూడా 1,10,00,000 రూపాయలు ఈ 2 మండలాలకు సంబంధించి ఒక 6 నెలల కిందనే మనం ఇవ్వడం జరిగింది. 4 నెలలు అనుకుంటాను. మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్గా ఎంతైతే వడ్డీ ఉందో అది ఇమీడియట్గా బ్యాంకులకు కూడా చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ మహిళా సమాఖ్యలు మహిళలందరూ కూడా మరి బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది, ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ అందులో భాగంగానే వాళ్ళకే పెట్రోల్ బంకులు, అదేవిధంగా ఆర్టీసీకి బస్సును కొత్తది కొనిచ్చి మహిళా సమాఖ్యలకు ఆర్టీసీకి రెంట్కి ఇచ్చే విధంగా ఆ రెంట్ ద్వారా 69,000 రూపాయలు ప్రతి నెల ఈ సంఘాలకు వచ్చే విధంగా, అదేవిధంగా సోలార్ ప్లాంట్స్ కూడా మహిళలకు ఎంకరేజ్ చేయడానికి ఒక విధంగా రాష్ట్రానికి ఉపయోగం, అంతకంటే ఎక్కువ ఆ కుటుంబానికి ఆ మహిళలకు కూడా ఉపయోగం ఉండే విధంగా ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చేసేసి మహిళలను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మహిళలు కూడా మరి తృప్తిగా ఉన్నారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు వారి ఆలోచన వాళ్ళని చూసినప్పుడు ఆనందం వేస్తూ ఉంది. ముఖ్యంగా ఈరోజు శారీస్ కూడా వంచడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీని సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసి గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పాగా వేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేయాలని న్యూఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కార్యదర్శి, ఏలూరు జిల్లా పరిశీలకులు ప్రవీణ్ దాపర్ అన్నారు. ఇక మంగళవారం దెందులూరు నియోజకవర్గం మండూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దెందులూరు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కన్వీనర్ ఆలపాటి నరసింహమూర్తి, ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దెందులూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే దానిపై దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆలపాటి నరసింహమూర్తితో కలిసి చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నోబుల్, బండి విజయ్, దెందులూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నేతల సుబ్బారావు, పెదపాడు మండల అధ్యక్షులు రామకిషోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పిసిసిలో ఏఐసిలో నియమించడం కాకుండా జిల్లా అధ్యక్షుల్ని కార్యకర్తల నుంచి ఎన్నుకునే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం, దానికి సంఘటన సృజన అభియాన్ అనే ఒక కార్యక్రమం చేపట్టి ఏఐసిసి నుంచి ప్రతి జిల్లాకి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకి ఏఐసిసి నుంచి అబ్జర్వర్లు పంపించి అక్కడ ఉన్న క్యాడర్ ద్వారా క్యాడర్ ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి నాయకత్వం కోరుకుంటున్నారు అనేది తెలుసుకుని జిల్లా అధ్యక్షులు నియమించే విధానాన్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు కెప్టెన్ ప్రవీణ్ దావర్ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు సీనియర్ నాయకులు రాజనాల రామ్మోహన్ రావు గారికి, అలాగే దెందులూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ శ్రీ ఆలపాటి నరసింహమూర్తి గారికి, మరి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మండలాధ్యక్షులకి, కార్యకర్తలకు వచ్చిన మొదటి సంతకం రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పానని ఆయన
ఎన్నో మీటింగుల్లో మనకి ప్రామిస్ చేసి ఉన్నారు. ఈ రోజు కూడా ఆయన గనక ప్రధానమంత్రి అయిన మొదటి సంతకం మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తుంది. దాన్ని ఎవరు ఆపలేరు. మనకి అధికారం రావాలని చెప్పానని మనందరం కూడా కృషి చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పానని, మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మొదటి సంతకం మనకి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు కనుక ప్రత్యేక హోదా ఉంటే మనకు అనేకమైనటువంటి राहुल गांधी जी जिनकी वजह से उन्होंने ये इनिशिएटिव लिया संगठन सृजन अभियान कि हम अपना ये डिस्ट्रिक्ट प्रेसिडेंट चुनने का जो प्रोसीजर है वो हम चेंज करेंगे, तभी मैं आपके बीच में आया हूं। और ये संदेश कांग्रेस मैगजीन जब श्रीमती सोनिया गांधी कांग्रेस प्रेसिडेंट बनी 1998 में, तो सोनिया गांधी ने ये तय कर लिया कि हमारी एक रेगुलर मैगजीन होनी चाहिए मंथली, और तब से लेके జోగులాంబ గద్వాల్ జిల్లా ధరూర్ మండలం ఆల్వాల్పాడు గ్రామ మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు 236 మంది విద్యార్థులు చదువుతుండగా 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఎస్జిటీలు విద్యను బోధిస్తున్నట్లు విద్యార్థులు చెప్పడం జరిగింది. ఇక హైయర్ క్లాస్కు విద్యను బోధించడానికి 2 టీచర్లు మాత్రమే ఉన్నారని, 7 సబ్జెక్టులలో వారిద్దరూ 2 సబ్జెక్టులను బోధిస్తున్నారని, మిగతా 5 సబ్జెక్టులు బోధించడానికి టీచర్లు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నట్లు చెబుతున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా ధరూరు మండలం ఆల్వాల్పాడు గ్రామంలో గల మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు 236 మంది విద్యార్థులు చదువుతుండగా 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఎస్జిటీలు విద్యను బోధిస్తున్నట్లు విద్యార్థులు చెప్పడం జరిగింది. హయ్యర్ క్లాస్కు విద్యను బోధించడానికి 2 టీచర్లు మాత్రమే ఉన్నారని, 7 సబ్జెక్టులలో వారిద్దరూ 2 సబ్జెక్టులను బోధిస్తున్నారని, మిగతా 5 సబ్జెక్టులు బోధించడానికి టీచర్లు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నట్టు చెబుతున్నారు. 3 నెలల్లో జరగబోయే బోర్డ్ ఆఫ్ పరీక్షలు ఎట్టా రాయాలని, ఒకవేళ రాసినా పాస్ అవ్వగలమా అని విద్యాధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రతి సంవత్సరము 10వ తరగతి విద్యార్థులు ఇలానే ఇబ్బంది పడవలసి వస్తోందని విద్యార్థులు భోరుమన్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాధికారులు, జిల్లా కలెక్టరు స్పందించి మా స్కూల్ పర్మనెంట్గా 4 టీచర్లను నియామకం చేసిన ఎడల మేము పాస్ అవడమే కాక వచ్చే విద్యా సంవత్సరానికి వచ్చే విద్యార్థులకు స్ఫూర్తిగా ఉంటుందని, లేని ఎడల ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని విద్యార్థులు అంటున్నారు. ఇన్ఛార్జ్ ఎస్జిటి శశికళ మాట్లాడుతూ స్కూల్లో మొత్తం 5 మంది టీచర్లు ఉండగా ఒకరు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోగా ఉన్నవారితోనే 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు 4 బోధిస్తున్నామని, 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు 2 సబ్జెక్ట్ టీచర్లు బోధిస్తున్నారని చెప్పడం జరిగింది. కొందరు గ్రామ పెద్దలు పిల్లల బాధ చూడలేక మాజీ సర్పంచ్ సహాయంతో ఒక వాలంటీర్ను నియమించి నెలకు 10,000 వేతనం అందించి ఒక సబ్జెక్టును బోధిస్తున్నారని, మిగతా సబ్జెక్టులను బోధించడానికి టీచర్లను నియమించాలని, లేనిచో విద్యార్థుల భవిష్యత్తును నాశనం అవుతుందని వెంటనే డిఈఓ స్పందించి కావలసిన సబ్జెక్టు టీచర్లను నియమించాలని, ఇక ప్రజావాణి దినోత్సవం రోజు కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన ఫలితం లేకపోయిందని విద్యార్థులు బాధపడుతున్నారు. ఇప్పుడైనా సంబంధిత అధికారులు స్పందించి వారి భవిష్యత్తు తరాలకు బంగారు బాటలు వేయాలని మాజీ సర్పంచ్ ప్రతాప్ చెప్పడం జరిగింది. టీచర్ ఆంజనేయులు మాట్లాడుతూ గడిచిన సంవత్సరంలో టెంపరీగా విద్యార్థులకు బోధించడానికి కొందరు టీచర్లను నియమించినట్లు ఈ సంవత్సరం డిఈఓ, కలెక్టర్ స్పందించి ఇక సబ్జెక్టు టీచర్లను నియమించి విద్యార్థుల భయాన్ని తొలగించాలని వారన్నారు. ఇక్కడ 1 నుంచి 10వ తరగతి వరకు క్లాసులో 236 మంది విద్యార్థులు చదువుతున్నారు. కానీ 6 మంది ఎగ్జిక్యూటివ్లు మాత్రమే 6 మంది టీచర్లు మాత్రమే పనిచేస్తున్నాము. సార్ని ఎంఈఓ సార్ని అడగగా మొన్న ఒకరిని ఎగ్జిక్యూటివ్ని ఇక్కడికి డిప్యూటేషన్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా మా పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు హై స్కూల్ సబ్జెక్టులు జరగాలంటే సబ్జెక్ట్ టీచర్లు ఉంటేనే సరైన న్యాయం జరుగుతుంది. ఈ విషయం పైన మేము ఎంఈఓ గారిని కూడా తెలియజేయడం జరిగింది. తెలియజేసినప్పటికీ సారు స్పందించి త్వరలోనే నియమిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి డిఓ గారు రిలీజ్ చేసినటువంటి లిస్టులో మా పాఠశాల పేరు లేనందు వలన మా హెచ్ఎం గారు కూడా మళ్ళీ డిఓ దృష్టి తీసుకొని వెళ్ళింది. సబ్జెక్ట్ టీచర్లు వస్తారని పోయిన సంవత్సరం కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఒక 2 వాలంటీర్లు మా పాఠశాలకు కేటాయించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా కనీసం 2-3 మా పాఠశాలకు కేటాయించి 10వ తరగతి విద్యార్థులకు న్యాయం జరిగేటట్లు చూస్తారని తెలియజేస్తుంది. న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు వాలంటీర్ను పెట్టుకున్నారు సార్. గవర్నమెంట్ తరఫున కాదు, ఊరు వాళ్ళ సహకారంతోనే నడుస్తుంది వాలంటీర్
పెట్టుకోవడం అనేది. మిగతా సబ్జెక్ట్స్ అంటే తెలుగు ఎడ్జిటి సారే కంటిన్యూ చేస్తున్నాడు. ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఇవన్నీ సబ్జెక్ట్స్ అనేవి జరగడం లేదు. మేము ఒకవేళ ప్రైమరీ నుంచి హై స్కూల్కి పోతే ప్రైమరీ పిల్లలు బేస్ అనేది దెబ్బతింటుందని చెప్పి మేము 3 మెంబర్స్ 5 క్లాసెస్ కవర్ చేస్తున్నాం సార్. అందుకే మేము హైర్ సెక్షన్స్కి తీసుకోవట్లేదు. ఓన్లీ 5 క్లాసెస్ 3 మెంబర్స్ చెప్పుకుంటున్నాం సార్. వాలంటీర్స్ అనేది ఎందుకంటే సబ్జెక్ట్ వైజ్ ఉంటే హై స్కూల్ సెక్షన్ బాగుంటుంది. ఓన్లీ 4 సబ్జెక్ట్స్ జరుగుతున్నాయి ఇప్పుడు. అవి ఒక వాలంటీర్ అనేది బర్డన్గా వాళ్ళు గ్రామస్తులు బాధ్యత తీసుకొని జరగడం వల్ల ఒకటి మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ ఎడ్జిటి సార్ వెళ్ళి తెలుగు చెప్పడం వల్ల తెలుగు రన్ అవుతుంది. ఇంకా మిగతా సబ్జెక్టులకు వాలంటీర్లు ఒక 2 or 3 మెంబర్స్ ఇస్తే పిల్లలు బాగుంటుందని అనుకుంటున్నాం సార్. ఎడ్జిటి టీచర్ వెళ్ళి చెప్తుంది సార్, హిందీ కూడా కవర్ చేస్తున్నాం. కాకపోతే మనం హై స్కూల్ పట్టుకుంటే ప్రైమరీ మన బేస్ అనేది దెబ్బతిని వాళ్ళు ఇంకా ఇది రాదు సార్. మనకి బేస్ ఉండాలంటే ప్రైమరీ కూడా పట్టుకోదు సార్. మరి ప్రైమరీ అంటే అది స్కూల్ కాదు అనుకోకూడదు. ప్రైమరీలో పిల్లలు బేసిక్ బాగుంటేనే వాళ్ళు నెక్స్ట్ హైయర్ సెక్షన్ ఏదైనా అర్థం చేసుకోవడానికి చదువుకోవడానికి వస్తుంది. మనం ఓన్లీ ఇంకా 10th అనుకుండా కింది సెక్షన్స్ వదిలేస్తే వాళ్ళకి కింద బేస్ లేదు, పైన మనం ఏమీ చేయలేము. పునాది గట్టిగా లేదు, పైన వెళ్ళేంత అయినా కట్టలేము అనుకుంటున్నాం. ఇది అందుకే మేము ప్రైమరీని అయితే రెగ్యులర్గా కంటిన్యూ చేస్తున్నాం సార్. సబ్జెక్టు వాలంటీర్ని ఇస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది సార్. సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఇంకా అటు చెప్పి మేము ఇక్కడ ప్రైమరీ చెప్పి అటో క్లాస్ తీసుకున్నా కూడా వాళ్ళకి సబ్జెక్ట్ మీద పట్టు అనేది రాదనేది నా అభిప్రాయం సార్. సాధ్యమైనంత వరకు వాలంటీర్ని. నా పేరు అరవింద్, మాది జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలం ఆల్వాల్పాడు గ్రామం. మాది ఎంపీహెచ్ఎస్ ఆల్వాల్పాడు స్కూల్. ఇక్కడ మాకు 2 సబ్జెక్టులు మాత్రమే జరుగుతున్నాయి. ఫిజికల్ సైన్స్ అండ్ సోషల్ మాత్రమే జరుగుతున్నాయి. మిగతా సబ్జెక్టులు జరుగుతలేవు కాబట్టి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, బయాలజీ, ఇంగ్లీషు జరుగుతలేవు. వాటికి సార్లు రావాలని కోరుకుంటున్నాను. నా పేరు స్నేహ, నేను 10వ తరగతి చదువుతున్నాను. మాది జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలం ఆల్వాల్పాడు గ్రామం. ఎంపీహెచ్ఎస్ ఆల్వాల్పాడు స్కూల్లో మేము చదువుతున్నాము. ఎంపీహెచ్ఎస్ ఆల్వాల్పాడు స్కూల్లో ప్రైమరీ సెక్షన్, హై సెక్షన్ ఉంది కాబట్టి ప్రైమరీ సెక్షన్కి టీచర్ వాళ్ళు ఉన్నారు, హై సెక్షన్కి టీచర్ వాళ్ళు లేరు. హై సెక్షన్కి మొత్తం 7 సబ్జెక్ట్స్ కావున మాకు కేవలం 2 సబ్జెక్టులే జరుగుతున్నాయి. ఇంకా 5 సబ్జెక్టులు జరుగుతలేవు. ఒకటి మ్యాథ్స్, 2 హిందీ, 3 తెలుగు, 4 బయాలజీ, 5th హిందీ. ఈ 5 సబ్జెక్ట్స్కి డిఈఓ, కలెక్టర్ మా స్కూళ్ళకి ఇంకా 5 సబ్జెక్ట్స్కి టీచర్ వాళ్ళని నియామకం ఇస్తారని కోరుతున్నాను. కూటమి ప్రభుత్వంలో పల్లెల్లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. మంగళవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం ఏనుగుమహల్ వద్ద అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్, రాష్ట్ర బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, అలాగే కొత్తపేట జనసేన ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్, ఆకుల రామకృష్ణలతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ముందుగా మాజీ జెడ్పీటీసీ సభ్యులు ధరణాల రామకృష్ణ ఏర్పాటు చేసిన తెలుగుదేశం జెండా స్తూపాన్ని ప్రారంభించారు. 3 కోట్లతో నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్కు భూమి పూజ చేశారు. అనంతరం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు 23.94 లక్షలతో నిర్మించిన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ స్టోరేజ్ భవనం, అలాగే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 17.50 లక్షలు, హెల్త్ డిపార్ట్మెంట్ నిధులు 4.30 లక్షలతో నిర్మించిన భారత నిర్మాణ సేవా కేంద్రం 7 లక్షలతో నిర్మించారు. స్నానాల రేవు 9.80 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, 10 లక్షలతో నిర్మించిన డ్రైన్, 13 లక్షలతో బీసీ కాలనీలో నిర్మించిన డ్రైన్, ఎస్సీపేటలో 4 లక్షలతో నిర్మించిన గ్రావెట్ రోడ్డు, అలాగే 4 లక్షలతో సచివాలయం నుండి ఏటిగట్టు వరకు నిర్మించిన గ్రావెల్ రోడ్డు, ఏనుగుమహల్ వద్ద 7 లక్షలతో నిర్మించిన స్నానాల రేవు, 15 లక్షలతో నిర్మించిన అక్షర చిల్డ్రన్స్ పార్కులను ఆయన ప్రారంభించారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.